హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి శీఘ్రంగా ఫలములనిచ్చే సాబర స్తంభన మంత్రమును చెప్పుకుందాం. ఈ మంత్రము సర్వరోగ నివారణకు, సర్వదోష నివారణకు మరియు భూత ప్రేత పిశాచముల యొక్క భయముల నుండి పారద్రోలే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము మంగళవారం గాని, శనివారం గాని, లేక అమావాస్య, కృష్ణపక్ష అష్టమి, పుష్య నక్షత్రంతో వచ్చే ఆదివారము, పుష్య నక్షత్రంతో వచ్చే గురువారము కేవలం 11 మాలలు జపం చేసుకొని తర్వాత ఇది ప్రత్యక్షంగానే ప్రయోగించవచ్చు. ఎవరికైనా సరే జ్వరం ఉన్నా, గ్రహ బాధలు ఉన్నా, లేక భూత ప్రేతములు పీడిస్తున్నా, ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా అది కొంతవరకే నయం అవుతూ మరలా అదే ప్రభావం చూపిస్తుండేటప్పుడు ఈ మంత్రము ఒక నిమ్మకాయ గాని, తెల్ల ఆవాలు గాని, బియ్యము గాని పట్టుకొని, ఒకవేళ 3 పట్టుకుంటే ఇంకా మంచిది, ముందు బియ్యముతో 3 సార్లు మంత్రం చెప్పి దిష్టి తీయవలసి ఉంటుంది. తర్వాత తెల్ల ఆవాలతోను, తర్వాత నిమ్మకాయతోను 3 సార్లు మంత్రం చెబుతూ దిష్టి తీసి, తర్వాత ఇదే మంత్రము కొంచెం పసుపు నీటిని, అంటే గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని దానిలో పసుపు గాని, విభూతి గాని వేసి ఇదే మంత్రము 11 సార్లు చెప్పి అతని చేత తాగింపించి మిగిలిన కొంచెం నీళ్లను, తన ఇంగిలి నీళ్లను ముఖమునకు, వీపునకు, గుండెకు, అంటే ఛాతి భాగమున కొంచెం లేపనం చేసి విడిచిపెడితే చాలు. ఎటువంటి భూత ప్రేతములైనా సరే దూరం అవుతాయి. మాయా రోగములు అనగా డాక్టర్ కు కనిపించవు గాని ఒంట్లో జ్వరం ఉంటూ ఉంటుంది, అటువంటివి అతి శీఘ్రంగా తొలగిపోతాయి. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు గ్రామ దేవత యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది, లేక గ్రామ దేవతకు చెప్పి అనుమతి తీసుకుని ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. లేదా కాళీ ఉపాసకులకు లేక ఆయుర్వేద వైద్యులకు ఈ మంత్రము ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. అంటే 10 మందికి బాగు చేసేవారు, ఉపకారం చేసేవారు ఈ మంత్రము నాకు ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రత్యక్షంగానే చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో ఆధ్యాత్మిక తాంత్రిక పరిష్కారాలు అనే ప్లేలిస్ట్ ఉంది. దానిని ఓపెన్ చేసి మీరు వినండి, మీకు ఏది వీలైతే అది చేయండి. ఇప్పుడు సాబర స్తంభన మంత్రము, సర్వరోగ నివారణ మహామంత్రము. మంత్రము ఓం ఆం ఆం గిలగిల స్తంభయ స్తంభయ సర్వ గ్రహగళం స్తంభయ స్తంభయ సర్వ దోషగళం స్తంభయ స్తంభయ సర్వ రోగగళం స్తంభయ స్తంభయ సర్వ కిరిగళం స్తంభయ స్తంభయ ఓం స్తంభయ హ్రీం స్తంభయ క్రీం స్తంభయ క్లీం స్తంభయ ఆం స్తంభయ ఐం స్తంభయ ఓం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం ఆం గిలగిల స్తంభయ స్తంభయ సర్వ గ్రహగళం స్తంభయ స్తంభయ సర్వ దోషగళం స్తంభయ స్తంభయ సర్వ రోగగళం స్తంభయ స్తంభయ సర్వ కిరిగళం స్తంభయ స్తంభయ ఓం స్తంభయ హ్రీం స్తంభయ క్రీం స్తంభయ క్లీం స్తంభయ ఆం స్తంభయ ఐం స్తంభయ ఓం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం ఆం గిలగిల స్తంభయ స్తంభయ సర్వ గ్రహగళం స్తంభయ స్తంభయ సర్వ దోషగళం స్తంభయ స్తంభయ సర్వ రోగగళం స్తంభయ స్తంభయ సర్వ కిరిగళం స్తంభయ స్తంభయ ఓం స్తంభయ హ్రీం స్తంభయ క్రీం స్తంభయ క్లీం స్తంభయ ఆం స్తంభయ ఐం స్తంభయ ఓం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి చిన్న చిన్న ఉపాయములు చేసి పెద్ద పెద్ద గండముల నుండి మరి వ్యాధుల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. ఏదైనా వ్యాధి గాని, భయం గాని సోకినప్పుడు దానిని అలా ఉంచితే అది విస్తృతి చెంది ఉధృతం అవుతుంది. మొదట్లోనే దానిని తొలగిస్తే గోటుతో పోయేదాన్ని గొడ్డలి వరకు ఎందుకురా అంటారు కదా, ఆ సామెతలా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి చాలా సహజంగా ఉన్నప్పటికీ చాలా ఉత్తమమైన ఫలితములు చూపించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది సర్వ ఆనందములు, ఐశ్వర్యములు మరియు భోగములతో తొలుతూగుతూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.